ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం కార్యసిద్ధి, గొప్ప స్థాయి ప్రసాదించు శ్రీ గణపతి నమస్కార మంత్రాలను, వాటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. త్వమేవ విశ్వం సృజసి భవక్త్ర, త్వమేవ విశ్వం పరిపాసి దేవ, త్వమేవ విశ్వం హర్షేకిలేశ, త్వమేవ విశ్వాత్మక ఆవిభాసి. మరొక్కసారి విందాం. త్వమేవ విశ్వం సృజసి భవక్త్ర, త్వమేవ విశ్వం పరిపాసి దేవ, త్వమేవ విశ్వం హర్షేకిలేశ, త్వమేవ విశ్వాత్మక ఆవిభాసి. అనగా నీవే ఈ విశ్వాన్ని సృష్టిస్తావు, నీవే ఈ విశ్వాన్ని పాలిస్తావు, నీవే అంతం చేస్తావు. అఖిలేశ, నీవే విశ్వాత్మగా ప్రకాశిస్తావు. నమామి దేవం గణనాథమీశం, విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం, భక్తార్తిహం భక్త విమోక్షదక్షం, విద్యాప్రదం వేద నిదానమాద్యం. మరొక్కసారి విందాం. నమామి దేవం గణనాథమీశం, విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం, భక్తార్తిహం భక్త విమోక్షదక్షం, విద్యాప్రదం వేద నిదానమాద్యం. అనగా గణనాథుడు, ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, విఘ్నాలను నాశనం చేయువాడు, భక్తుల బాధలను తొలగించేవాడు, మోక్షాన్ని ప్రసాదించడంలో సమర్థుడు, విద్యను ప్రసాదించే వేదాలకు మూలమైన ఆదిదేవునికి నమస్కరిస్తున్నాను. ఏ త్వామ సంపూజ్య గణేశనూనం వాంఛంతి మూఢా విహితార్థ సిద్ధిం, తయేవ నష్ట నియతం హి లోకే, జ్ఞాతో మయా తే సకలః ప్రభావః. మరొక్కసారి విందాం. ఏ త్వామ సంపూజ్య గణేశనూనం వాంఛంతి మూఢా విహితార్థ సిద్ధిం, తయేవ నష్ట నియతం హి లోకే, జ్ఞాతో మయా తే సకలః ప్రభావః. అనగా ఓ గణేశ, నిన్ను పూజించకుండానే తమ కోర్కెలు నెరవేర్చుకోవాలనుకునే అజ్ఞానులు, మూఢులు ఈ లోకంలో ఖచ్చితంగా నష్టపోతారు. నీ సకల ప్రభావాలను నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అవరోధాలన్నీ తొలగిపోవును, శ్రేయస్సు కలుగును, కోరిన కోర్కెలు అన్నీ తీరును, వృత్తి వ్యాపారాలలో అత్యంత అభివృద్ధి కలుగును. ఓం గం గణపతయే నమః.